ఇక్కడ మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటంలో ఎవరికి కూడా అనుమానాలు లేవు. కానీ ఇక్కడ మాదిగ వర్సెస్ మాల ఫైట్ అనేది బలంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఈ రెండు కూడా దళిత సమాజకు సంబంధించిన వర్గాలే, కానీ ఈ రెండు మధ్య బాగా పెద్ద ఎత్తున ఒక డివిజన్ వచ్చినట్టు కనబడతా ఉంది. అసలు దీనికి గల కారణం ఏంటి? అసలు ఇవాళ మనం దీన్ని కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీన్ని అన్ని కోణాల నుంచి కూడా చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది ఒక సెన్సిటివ్ అంశంగా కూడా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొత్తం మాలలు అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారని అనుకోవడం అపోహ, పొరపాటు. ఎవరైనా మాలలందరూ కూడా ఈ వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నారంటే అది తప్పు. మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, జ్ఞానవంతులు, తర్వాత ఆలోచన పరులు గతంలో కూడా 30 ఏళ్ల పాటు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ న్యాయమైనటువంటి డిమాండ్కి సమర్థించిన శక్తులను కూడా చాలామందిని చూసాం మనం. ఎస్, 100% మాల మేధావులలో చాలామంది మాట్లాడినారు. నిన్న మొన్నటి వరకు కూడా మాట్లాడినారు. చాలా సందర్భాల్లో అపోజ్ చేసే అవకాశం కొంతమంది చేతుల్లోకి తీసుకొని చేసినప్పుడు కూడా చాలామంది దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు బహిరంగంగా ముందుకు రాకుండా కనీసం మౌనం అన్న వహించి దీన్ని అడ్డుకోకుండా చేసిన ప్రయత్నం మనం చూసాం. మాలలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మనమేం మాలలకు వ్యతిరేకం కాదు, అట్లని మాదిగలకు సంబంధించినటువంటి ఏదో అన్యాయంగా వీళ్ళకి వైపు నిలబడుతున్నాం అనేది కూడా కరెక్ట్ కాదు. మాలలైనా మాదిగలైనా వివక్షకు గురవుతున్న సందర్భాల లోపల వాళ్ళ వైపు నిలబడ్డ వాళ్ళం మనం రేపు కూడా నిలబడతాం. దళితులకు, దళితేతరులకు లేదా దళితులకు అగ్రవర్ణాల వైపు ఏదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా రేపైనా కూడా దళితుల వైపు నిలబడడానికి నేను సిద్ధపడేటువంటి వాడిని. కానీ ఇక్కడ మాదిగకు సంబంధించి, మాదిగ ఉపకులాలకు సంబంధించి వరుసగా ఇన్నేళ్లుగా అన్యాయానికి గురవుతున్నదనే విషయాన్ని మీరు నేను మాట్లాడుకోవడమో, మీరు నేను చెప్పడమో కాదు. చరిత్ర మొత్తం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత మేరకు నేను అనుకుంటున్నా, బహుశా 1965 అనుకుంటా లోకూర్ కమిషన్ ఒక రిపోర్టు ఇచ్చింది. తర్వాత 96 జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఒకటి వచ్చింది. తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఈ కమిషన్లన్నీ దేనికోసం వేశారని ఒక్కసారి మనం ఆలోచించాలి కదా. ఈ 3 కమిషన్లు కూడా వర్గీకరణ ఇవ్వవలసిందే. ఎందుకంటే మెజారిటీ వర్గం అన్యాయానికి గురవుతుంది. ఇది న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు కూడా. అప్పటికి ఇంకా మందకృష్ణ ఉద్యమం మొదలు పెట్టక ముందే లోకూర్ కమిషన్ వచ్చి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత రామచంద్రరాజు కమిషన్ ఇచ్చింది. తర్వాత ఉషా మెహ్రా కమిషన్. ఈ కమిషన్లు అన్నీ కూడా మెజారిటీ ప్రజలు ఏదైతే ఇబ్బందులకు గురవుతున్నారో, నష్టపోతున్నారో, వాళ్ళని నష్టపోకుండా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళ వైపు ప్రభుత్వాలు ఆలోచించి రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని రాసినాయి. అంటే ఒక మేధావులుగా ఉన్నవాళ్ళు, తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు వచ్చి నివేదికలు ఇచ్చిన తర్వాత ఆ నివేదికను తోసిపుచ్చి దాన్ని కాదని చెప్పి ఆ నివేదికలు తప్పు అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ 3 నివేదికలు రావడం ఒక ఎత్తు అయితే, మనం చూస్తున్నప్పుడు నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు హయాంలో రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్ర శాసనసభలో బిల్లు పెట్టినటువంటి సందర్భం 4 సంవత్సరాలు రిజర్వేషన్ కూడా అమలైంది. ఆ తర్వాత మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం జరిగింది. తర్వాత మళ్ళీ పోరాటం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్రాలు వీటిని ఇష్టానికి వదిలేసింది. రాష్ట్ర అభిష్టాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు, ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి నిర్ణయాన్ని ప్రభుత్వాలకు వదిలేసింది. ఈ క్రమం లోపల కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ బిల్లులు పెట్టినారు, వాళ్ళు చర్చించినారు, దీనికి అనుకూలంగా చెప్పినారు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి తీర్పును మరుక్షణమే శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి దీనికి మేము అనుకూలమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రకటన వచ్చినప్పుడు, సుప్రీంకోర్టు నుంచి సానుకూలమైనటువంటి తీర్పు వచ్చినప్పుడు చాలా సంతోషం అన్ని వర్గాల్లో కనబడింది. శాసనసభలో ఆయన ఇనిషియేషన్ తీసుకొని ముఖ్యమంత్రి దీన్ని ప్రవేశపెట్టడం, దీంట్లో కొంతమంది దళిత ఎమ్మెల్యేలను తీసుకొని ఇది నేను ప్రకటిస్తున్నానని చెప్పడం, ఇదంతా కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది, ఆశను కలిగించింది. తర్వాత మళ్ళీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టేటప్పటికి ఈ ఆశలు నీరు గారిపోతాయనేటటువంటి భావన వీళ్ళలో కలిగింది. ఇదే సందర్భం లోపల ఎవరైతే శాసనసభలో ఉన్నటువంటి మెజారిటీ శాసనసభ్యుల తీర్మానాన్ని కూడా వ్యతిరేకించి మేము ఈరోజు అడ్డుకుంటామని చెప్పడానికి ఈ సమాజం అంగీకరించడం లేదు. ఈ సమాజం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఇది వెరీ క్లియర్. మనం జర్నలిస్టుగా చూసుకున్నా కూడా ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా వర్గాలు మందకృష్ణ మాదిగని వాళ్ళ వెనక కదిలి వస్తున్నాయి, ఆయనకు మద్దతుగా వస్తున్నాయి. మందకృష్ణ మాదిగ మద్దతు కూడగట్టడం కాదు, మందకృష్ణ మాదిగ న్యాయమైన డిమాండ్కు మద్దతుగా చాలా వర్గాలు కలిసి వస్తాయి. దాంట్లో భాగంగా నేను కూడా కలిసి రావడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎందుకంటే అది ఒక న్యాయమైన డిమాండ్, ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ వచ్చినప్పుడు ప్రజాస్వామిక వాదులుగా ఉన్న వాళ్ళం
ఇవాళ మనం ప్రజల వైపు నిలబడతామనేటటువంటి ఇచ్చేసిన వాళ్ళం ఆ మెజారిటీ వర్గాల వైపు అయితే నిలబడాలి కదా, ఇది మన కనీస బాధ్యతగా నేను అనుకుంటున్నాను. అవును. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలకు కానీ మాదిగ ఉపకులాలకు కానీ జరిగే లాభాలు ఏంటి అసలు? ఇప్పుడు ఏ ఏ ఏ రకంగా మనం దీన్ని చూసుకున్నా కూడా చాలా వరకు ఏమంటున్నారంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో మాత్రమే ఒక కోణంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగాల్లో, విద్యా అవకాశాలలో, ఉపాధి అవకాశాలలో కూడా లాభ నష్టాలు ఉన్నాయి కదా. ఒక వర్గమే లాభపడితే మరో వర్గం, మన మెజారిటీ వర్గం అంతా నష్టపోతూ ఉంటే ఇది వివక్ష అనబడుతుందా? అనబడదా? ఇది ఖచ్చితంగా వివక్ష అనబడుతుంది. ఈ వివక్షకు గురైనటువంటి వర్గం ఏం కావాలి అంటే వాళ్ళకు ఆందోళనలో ఒక భయం, తర్వాత వాడు ఎప్పటికీ వెనకబడిపోయేటువంటి ప్రమాదం లేదా? ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం కదా మందకృష్ణ మాదిగ కానివ్వండి, ఇంకా మిగతా ఎవరైనా కానివ్వండి, వర్గీకరణకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ వర్గాల మేలుకోరి జరుగుతున్నటువంటి ప్రయత్నం. వాళ్ళ మేలుకోరి జరుగుతున్నప్పుడు సహకరించాల్సిన వర్గం అపోజ్ చేయడం అనేది ఇక్కడ చాలా చింతించాల్సిన విషయం. ఇది దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఈ ఎవరైతే ఐక్యంగా ఉండాలో, ఏ వర్గాలైతే ఐక్యంగా ఉండి మనకు రావాల్సినటువంటి ఇంకా కొన్ని ఫలాలు సాధించుకోవడం కానివ్వండి, ఈ వివక్షను రూపుమాపడం కోసం కానివ్వండి, అసమానతలను రూపుమాపడంలో కానివ్వండి, రాజ్యాధికారం చేపట్టేటటువంటి విషయంలో కానివ్వండి, మనకు రావాల్సిన వాటాల విషయంలో కానివ్వండి, కలిసి పోరాడి పంచుకొని అనుభవించాల్సిన వర్గం మధ్యలో వైషమ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ శక్తుల్లో ఉన్నా కూడా క్షమించకూడదు వాళ్ళను. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం, చాలా వేదికల మీద కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకించడం లేదు. మాలల్లో ఉండేటటువంటి చాలా కొన్ని వర్గాలు ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనమా, లేదంటే మరో కోణం ఉందా? కొన్ని శక్తులు లేకపోతే చాట్ల తోడు వేసి ఏదో ఎగదోసినట్టుగా కొంతమంది చేస్తున్న ప్రయత్నాల్లో దీంట్లో కొంతమంది పావులుగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్టుగా, సామాజిక స్పృహ కలిగిన వాడిగా అసలు ఐక్యంగా ఉండాల్సినటువంటి శక్తులం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. ఈ కలిసి ముందుకు సాగేటప్పుడు జరిగేటటువంటి మనల్ని విడగొట్టడం కోసం జరిగే కుట్రలకు మీరు బలి కావద్దు. ఈ కుట్రల్ని భగ్నం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మందకృష్ణ మాదిగ ఇటు మాదిగల కోసం పోరాడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ కొంత బెనిఫిట్ ఎక్కువ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల మాదిగలకి ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. ఉపకులాల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక డిమాండ్ చాలా బలంగా ఉపకులం నుంచి వినిపిస్తోంది. వాళ్ళు మందకృష్ణ మాదిగ సవాల్ విసురుతూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారు, మీరు ఈ వర్గీకరణ వల్ల మాదిగ లాభవుతుంది, మాకేంటి, మమ్మల్ని ఏ కేటగిరీలో వేస్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి డిమాండ్ ఉపకులాల నుంచి వస్తూ ఉంది. దానికి ఎట్లా మందకృష్ణ మాదిగ గారు ఎట్లా దీన్ని సాల్వ్ చేయబోతున్నారు? కేవలం మాదిగల కోసం పోరాటం చేయబోతున్నారా? సీనడా, నేను చాలా సూటిగా స్పష్టంగా మీరు అడిగినటువంటి మంచి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంచకూడదు. వెరీ క్లియర్. మందకృష్ణ మాదిగ మనసులో కానీ, మందకృష్ణ మాదిగ ఆలోచనలో కానీ, మందకృష్ణ మాదిగ నిర్ణయాల్లో కానీ ఎక్కడ కూడా మాదిగ ఉపకులాలకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఆయనలో ఈ 30 ఏళ్లలో కనపడలేదు, ఇప్పుడు కూడా కనపడడం లేదు. ఇది వెరీ క్లియర్. ఇది సమాజానికి కూడా నేను చెప్పదలుచుకున్నాను. నేను మందకృష్ణ మాదిగని దగ్గరగా చూస్తున్న వాడిగా చెప్తున్నా, మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ ఫలాలు అందాలి, అందుకోసం నేను నిలబడతా అంటున్నాడు. ఎస్, నేను కూడా ఇప్పుడు మాట చెప్తున్నా. కేవలం మందకృష్ణ మాదిగ వైపు నిలబడటం మాత్రం కాదు, మందకృష్ణ మాదిగతో పాటుగా ఒకవేళ ఈ ఉపకులాలకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే మళ్ళీ మనం గొంతు ఇప్పడానికి నేను సిద్ధమే. నాలాంటి కొంతమంది వస్తున్నటువంటి ఏదైతే శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ వైపు నిలబడతాయి. ఉపకులాల నుంచి అన్ని అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతాయి? ఉపకులాల నుంచి ఎస్, మీరు అడిగింది మంచి ప్రశ్న. నిజంగా ఈ పరిస్థితి ఉన్నది. కానీ ఈ అపోహలు, అనుమానాలు పటాపంచాలు కావాల్సిన అవసరం ఉన్నది. మందకృష్ణను టార్గెట్ చేసి కేవలం మందకృష్ణ మాదిగను కేంద్రంగా చూపించి, ఒక బూచిగా చూపించి వీళ్ళందరిలో ఒక అనుమానాలు కలిగించేటటువంటి శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ జాతికి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా కేవలం మందకృష్ణ మాదిగ వల్ల అన్యాయం జరుగుతుందని చెప్తున్నటువంటి అసత్య ప్రచారం, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అపోహలకు ఎక్కడ కూడా గురి కాకండి, అనుమానాలకు వెళ్ళకండి. అందరం కలిసి ఐక్యంగా అవసరం అనుకుంటే ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకొని చర్చించుకోరైనా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ కావాలంటే కేవలం మాదిగల కోసం మాత్రమే కాదు, మాదిగల ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని తను కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని గ్రహించిన శక్తులు కలిసి వస్తున్నాయి. వెంకటేష్ నేత లాంటి వాళ్ళు, గోమాస శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది వచ్చి కలుస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు. నేత కాని వాళ్ళు కానీ, మిగతా కులాలు కానీ వచ్చి కలుస్తున్నారు. నేను కృష్ణతో ఈ మధ్య దగ్గరగా చూస్తున్నా, కొన్ని వర్గాలు వచ్చి కలుస్తూ ఉన్నాయి.